టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ ఓజీ మూవీ తర్వాత నేచురల్ స్టార్ నాని గారితో కలిసి చేయబోతున్న మూవీ బ్లడీ రోమియో. ఈ మూవీలో విలన్ పాత్ర కోసం హీరో గోపీచంద్ గారిని అడిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో విలన్ పాత్ర హీరోతో పాటు సమానమైన ప్రాధాన్యత ఉన్న పాత్ర కాబట్టి ఈ రోల్ని హీరో గోపీచంద్ గారు అయితేనే పుల్ ఆఫ్ చేయగలరని చెప్పి డైరెక్టర్ సుజిత్ గారు హీరో గోపీచంద్ గారిని ఈ విలన్ రోల్ కోసం ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి గోపీచంద్ గారు ఈ విలన్ పాత్ర చేసేందుకు ఒప్పుకుంటారో లేదో. అయితే ఈ విలన్ పాత్రలు చేయడం ఆయన కొత్త ఏమీ కాదు. గతంలో జయం, నిజం, వర్షం సినిమాల్లో విలన్గా చేసి మెప్పించారు. అయితే హీరోగా చేస్తున్నప్పటికీ సక్సెస్ లేకపోవడంతో విలన్ రోల్ చేయడానికి ఒప్పుకుంటారో లేదో చూడాలి. హీరోలుగా చేస్తూ ఫేడ్ అవుట్ అవుతున్న టైంలో విలన్గా చేసి సక్సెస్ఫుల్ అయిన వారు చాలామంది ఉన్నారు. జగపతి బాబు గారు, శ్రీకాంత్ గారు హీరోలుగా చేస్తూ ఫేడ్ అవుట్ అవుతున్న టైంలో విలన్ పాత్రలు చేసేందుకు ఒప్పుకొని విలన్ పాత్రలు చేసి సక్సెస్ఫుల్ అయ్యి ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. గోపీచంద్ గారు కూడా వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ హీరోగా సక్సెస్ లేకపోవడంతో ఇప్పుడు విలన్గా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభిస్తారేమో చూడాలి. ఒకవేళ ఆయనే గనక ఈ సినిమాలో విలన్గా చేసేందుకు ఒప్పుకుంటే సుజిత్ గారు ఆయన్ని పూర్తి స్థాయిలో విలన్గా ఉపయోగించుకోగలిగితే టాలీవుడ్కి, ఇండియన్ సినిమాకి ఒక మంచి విలన్ దొరికినట్లే. హీరోగా కంటే విలన్ పాత్రలో చాలా బలంగా కనిపిస్తారు గోపీచంద్ గారు. అలాగే ఒక సాలిడ్ విలన్ ఇండియన్ సినిమాకి దొరికినట్లే.